श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः స్థితప్రజ్ఞస్తదోచ్యతే. సాంఖ్యయోగం అనేది జ్ఞానయోగం. సాంఖ్యం అంటే జ్ఞానం అనే. సరే, కపిలుడు రాసిన సాంఖ్య శాస్త్రం వేరు, సాంఖ్య దర్శనం వేరు. అది 25 తత్వాలతో ఈ సృష్టి నిర్మాణం జరిగిందని చెప్పడం. కానీ భగవద్గీతలో సాంఖ్య యోగం వేరు. సాంఖ్యం అంటే జ్ఞానం. జ్ఞానాన్ని గురించి విపులంగా చెప్పినటువంటి అధ్యాయం ఇది. ఇందులో 55వ శ్లోకం నుంచి స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పాడు 18. దీన్ని ఏమంటారంటే, ఈ 18 లక్షణాలను సంక్షిప్త భగవద్గీత అని అంటారు. భగవద్గీత అంతా చదివితే నీకు ఏ జ్ఞానమైతే వస్తుందో ఈ 18 శ్లోకాలు చదివితే కూడా నీకు అటువంటి జ్ఞానమే సంపూర్ణంగా అందుతుంది అని విమర్శకులు దీని గురించి మాట్లాడతారు. ఆ స్థితప్రజ్ఞ లక్షణాల్లో మొదటి శ్లోకం, స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అసలు? ప్రజ్ఞ స్థిరమైన వాడు. ఏదో నేర్చుకోవడం, చదువుకోవడం, పుస్తకంలో అది మస్తకంలో పెట్టుకోవడం, తర్వాత మర్చిపోవడం, అది కాదు. పుస్తకంలో నుంచి ఏది మస్తకంలోకి వచ్చిందో దాన్ని ధారణ చేయడం, దాన్ని అనుభవంలోకి తీసుకోవడం, తన ధర్మంలోకి తీసుకోవడం, తన కర్మల్లోకి తీసుకోవడం, తన అనుభవంలోకి తీసుకోవడం, దాని ప్రకారం నడుచుకోవడం, దానిలోనే స్థిరంగా ఉండడం. అట్లా ఉన్నవాన్నే స్థితప్రజ్ఞుడు అని అంటారు. స్థితమైన ప్రజ్ఞ కలిగినవాడు. ప్రజ్ఞ అంటే ఏమి? జ్ఞానం ఎప్పుడు అనుభూతమవుతుందో దాన్ని ప్రజ్ఞ అంటాం. అందుకనే వేదంలో ప్రజ్ఞానం బ్రహ్మ అని అన్నారు. సో ఇక్కడికి వస్తే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ మనోగతాన్. నీ మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా పూర్తిగా వదిలిపెట్టాలి. సర్వాన్, మనస్సులో ఎన్ని కోరికలు ఉంటాయి? ఎన్ని ఇంద్రియాలు? ఇంద్రియాల కోరికలే మనస్సులో ఉండే కోరికలు. మనకు కళ్ళున్నాయి, ముక్కు ఉంది, నాలుగుంది, చర్మం ఉంది, కళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ జ్ఞానేంద్రియాలు కదా. జ్ఞానేంద్రియాలు ఓగోదానికి ఒక కోరిక ఉంటుంది. కళ్ళు దేన్నో చూడాలంటాయి, చెవులు ఏదో వినాలంటాయి, ముక్కులేదో ఆఘ్రాణించాలంటాయి, చర్మం ఏదో స్పర్శించాలంటుంది, నాలుక ఏదో రుచి చూడాలంటుంది. ఈ కోరికలన్నీ తీసేసుకోవయ్యా. ప్రజహాతి యదా కామాన్, కోరికలన్నీ తీసేసుకో. జ్ఞానేంద్రియాల కోరికలే మనస్సులో ఉండే కోరికలు కాబట్టి మనస్సులో ఉండే కోరికలని తీసేసుకో. కర్మ సంప్రాప్తం వల్ల ఏది నీకు లభిస్తాయో దాన్ని మాత్రమే గ్రహించు. అందుకని కోరికల పైన నీకు ఆసక్తి ఉండరాదు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగత. మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఇంద్రియాల ద్వారా ఏవైతే ప్రవేశించాయో వాటన్నిటినీ పూర్తిగా వదులుకోయే అర్జున. అప్పుడు తర్వాత ఆత్మన్యేవాత్మనా తుష్టః. నీ ఆత్మతత్వం ఏమైతే ఉన్నదో, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, జీవాత్మతత్వమే పరమాత్మతత్వం అని నిదానంగా మనం తెలుసుకుంటాం తప్పకుండా. కాబట్టి నీవు ఆత్మలో తుష్టుడవు కాదు. నేను పరమాత్మతత్వంగా ఉంటున్నాను, నేను జీవాత్మతత్వం కానే కాదు అన్నటువంటి సంతృప్తి నీకెప్పుడు జరుగుతుందో అప్పుడు ప్రాపంచికమైనటువంటి సుఖాల కోసం, ప్రాపంచికమైనటువంటి కోరికల కోసం, ప్రాపంచికమైనటువంటి భోగాల కోసం, ప్రాపంచికమైనటువంటి విలాసాల కోసం నీకు కోరికలు ఉండవు కదా. అందువనే నువ్వు ఎప్పుడైతే జీవాత్మ పరతత్వగా నువ్వు భావిస్తావో అప్పుడు ఇంద్రియ జన్యమైనటువంటి మానసిక భోగాలను, కోరికలను నువ్వు త్యజించవలసి ఉంది. అట్లా ఎవడైతే త్యజిస్తాడో, అప్పుడు ఎవరైతే ఏ విధంగా అట్లా స్థిరంగా ఉండగలుగుతాడో అటువంటి వాడినే స్థితప్రజ్ఞుడు అంటాడయ్యా. స్థితప్రజ్ఞుడుగా ఉన్నవాడే కదా మానవుడు జ్ఞానిగా పిలువబడతాడు అని స్వామి స్థితప్రజ్ఞ లక్షణాల్లో
మొట్టమొదటిగా ఈ శ్లోకం చెప్పడం జరిగింది. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. అధ్యాయమైన సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞుల లక్షణాలు ఇంతకుముందు చెప్పినట్టుగా 18 శ్లోకాలు వివరించబడ్డాయి. అందులో స్థితప్రజ్ఞుల లక్షణాలను చెప్పే 2వ శ్లోకం ఇది. ఆ లక్షణాలు ఏమంటే దుఃఖేషు అనుద్విగ్నమనాః. జీవితం అంటే సుఖ సంతోషాల కలయిక. దుఃఖాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి ప్రతి మానవునికి. అందులో ఏ తేడా ఉండదు. మామూలుగా సామాన్య మానవుని లక్షణం ఏంటంటే దుఃఖాలు వచ్చినప్పుడు ఉద్విగ్వ మానసుడు, బాధపడడం, పశ్చాత్తాపడడం, ఏడవడం, ఇలాంటి పనులు చేస్తాడు. అది ఉద్విగ్నత. సంతోషమైన కాలం వచ్చినప్పుడు ఎగిరిపడడం, సంతోషపడడం, ఇవన్నీ కూడా ఒక సామాన్య మానవునికి దుఃఖ సుఖాల్లో వచ్చేటటువంటి లక్షణాలు. అయితే స్థితప్రజ్ఞుడు జ్ఞానము విజ్ఞానంగా అనుభూతిలోకి వచ్చినటువంటి ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అతనే స్థితప్రజ్ఞుడు. అతని లక్షణాలు ఎట్లుంటాయో ఈ శ్లోకంలో చెప్తున్నారు. దుఃఖేషు అనుద్విగ్నమనాః. దుఃఖాలు వచ్చినప్పుడు ఎటువంటి ఉద్విగ్నతకు లోను కారాదు. దుఃఖపడడం, పశ్చాత్తాపడడం, భయపడడం, ఏడవడం, శోకించడం, ఇవన్నీ ఉండరాదు. ఎందుకో మళ్ళా చెప్పుకుందాం. తర్వాత సుఖాలు వచ్చినప్పుడు విగత స్పృహ. అంటే నాకు ఇప్పుడు సుఖాలు వచ్చాయి, నేను సంతోషంగా ఉన్నా, నేను సంతోషంలో తేలియాడుతున్నా, నాకు ఇంతకంటే సుఖం ఇంతకు ఎప్పుడు లేదు, ఇట్లాంటి భావనలన్నీ అవసరం కాదు. ఇక్కడ మనకు కర్మ అనేది గుర్తుకు రావాలి. ఇది భగవద్గీత కాబట్టి. సంచిత కర్మలో నుంచి కదా మనకు ఈ కర్మ, ఇప్పుడు ఈ జీవితం వచ్చింది మనకు. కాబట్టి సంచితంలో ఏ కర్మలైతే ఉండింటాయో వాటి ప్రభావమే ఈ జీవితంలో, ఈ శరీరంలో మనకు కనపడతాయి. కాబట్టి గత జీవిత కర్మల ప్రభావాలే సుఖ సంతోషాలు అన్నటువంటి ఆలోచన మనకు స్థిరమైతే ఇక దుఃఖపడడంలోనూ సంతోషపడడంలోనూ అర్థం లేదు కదా. తర్వాత ఇంకొక మాట, వీతరాగ భయ క్రోధ. రాగ భయ క్రోధ వీత. వదిలిపెట్టండి. రాగం ఇది కోరికలు, భయము కోరికలు తీరవేమో అన్న అనుమానం, క్రోధం కోరికలు తీరకపోయినప్పుడు నిస్పృహలో నుండి వచ్చినటువంటి ఆగ్రహం, కోపం, ఇవన్నీ వదిలిపెడతాడు స్థితప్రజ్ఞుడైతే. సామాన్య మానవుడైతే వీటికి లోనవుతాడు. కాబట్టి సుఖానికి సంతోషానికి తేడా లేకుండా రాగము, భయము, క్రోధము అనే గుణాలకు లోను కాకుండా ఎవరైతే ఎల్లప్పుడూ నిశ్చిత మనస్కుడై నేను జ్ఞాన పరమాత్మను, నాకు శరీరము లేదు, ఈ శరీరానికి వచ్చే ఈతి బాధలు నాకు కాదు అన్నటువంటి ఆత్మనిగ్రహం, ఆత్మ ప్రబోధంతో ఎవడైతే ఉండగలుగుతాడో వాణ్ణి స్థితప్రజ్ఞుడు అంటారని మనకు ఈ శ్లోకం తెలియజేస్తుంది. ప్రవచనకర్త గురూజీ రామశేషయ్య గారి మధుర స్వరంతో భగవద్గీత శ్లోకాలు మీకోసం మన ధర్మ ఛానల్లో. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను.
మరెన్నో శ్లోకాల కోసం లైక్ కొట్టండి, షేర్ చేయండి.